అదే జరుగుద్దని చెప్పి నేను నెల రోజుల ముందు హెచ్చరించా. కాంగ్రెస్కు 16 సీట్లు వచ్చినా పర్వాలేదు కానీ బీజేపీని ఒక్క సీటు కూడా గెలవకుండా కేసీఆర్ గారు ఆపగలగాలి అని చెప్పాను. నేను మన ఛానల్లో కూడా చెప్పాను. కానీ దాన్ని వాళ్ళు ఏం పట్టించుకున్నట్టు కనబడలేదు. ఒక్కరోజు ముందు వరకు కూడా వాళ్ళ క్యాంపెయిన్ అంతా కాంగ్రెస్కి వ్యతిరేకంగా జరిగింది. అసలు కాంగ్రెస్ 16 వచ్చినా కూడా టీఆర్ఎస్కి వచ్చే నష్టమేంది? ఎట్లా కాంగ్రెస్ అధికారంలో ఉంది కదా. ఒకవేళ బీజేపీకి ఇప్పుడు 8 వచ్చినా 9 వచ్చినా 6 వచ్చినా బీఆర్ఎస్ కంటే ఎక్కువ సీట్లు వచ్చినా ఈ పార్టీని కాపాడుకోవడం కష్టమవుతుంది, ఎమ్మెల్యేలను కాపాడుకోవడం కష్టమవుతుంది. రేపటి రోజుల్లో మళ్ళీ వచ్చే అసెంబ్లీ నాటికి ఒకవేళ బీజేపీకే ఇవాళ ఎక్కువ సీట్లు వచ్చినట్టయితే ఈ రాష్ట్రంలో ఖచ్చితంగా ప్రభుత్వాన్ని కూలదోసి బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు లేదా ఇంకొకరు కావచ్చు. బట్ వాళ్లకు ఆ కొండంత బలాన్ని ఇచ్చింది ఏంటి అని అంటే పార్లమెంట్ ఎన్నికలు. మరి ఇక్కడ బలమైన నాయకుడు, బలమైన పార్టీ, 60 లక్షల సభ్యత్వం ఉన్న పార్టీ ఎన్నికల్లో ఒక తప్పుడు వ్యూహంతో పోయినట్టయితే వాళ్ళకే అది భవిష్యత్తులో ఇబ్బంది కలిగిస్తుంది. మళ్ళీ ఈ 2 జాతీయ పార్టీలను ఢీకొనే పరిస్థితి సమీప భవిష్యత్తులో ఉండదు. అయితే ఇప్పుడు కాంగ్రెస్ కంటే బీజేపీ కొంచెం నమ్మదగిన మిత్రుడు అలా ఏమన్నా ఫీల్ అయిందా? బీజేపీ కంటే కాంగ్రెస్ ఇంకా ఎక్కువ ప్రమాదకారి అని అలా ఏమన్నా భావించారా? కేసీఆర్ గారి అంతరంగంలో కానీ రాజకీయ క్షేత్రంలో కానీ ఎప్పటికీ బీజేపీ నమ్మదగ్గ మిత్రుడు కాదు. అసలు ఒక రకంగా ఇప్పుడు వాళ్ళ మధ్య ఉన్నది ఏంటంటే బలమైన శత్రుత్వం. అసలు కలలో కూడా జీర్ణించుకోలేనంత శత్రుత్వం వాళ్ళ మధ్య ఉంది. ఆయనే చెప్పాడు కదా, ప్రెస్ మీట్లోనే చెప్పాడు. ఒక విలేకరు అడిగిన ప్రశ్నకు నేను బిఎల్ సంతోష్ను అరెస్ట్ చేయమని చెప్పి బీజేపీ ఆఫీస్కి నేను పోలీసులను పంపాను అని. అంటే ఇవాళ బిఎల్ సంతోష్ ఏంటి అనేది అందరికీ తెలుసు. ఆయన మోడీ గారికి ఆర్ఎస్ఎస్ ఆదేశాలను జారీ చేసి పరోక్షంగా దేశ రాజకీయాలను నడిపిస్తున్న వ్యక్తి. అంత ఇంపార్టెంట్ వ్యక్తి మీద ట్రాప్ చేసి ఒకవేళ ఆయన ఇట్లా చేస్తున్నాడని తెలిసినా కూడా తన ఎమ్మెల్యేలను తను కాపాడుకుంటూ పోయేది. దాన్ని అంతా సీసీటీవీ రికార్డ్ చేసి 3-2 గంటలు ప్రెస్ మీట్ పెట్టి, అంటే ఒక దేశాన్ని నడిపించే పార్టీ, దానికి చెక్కు చెదరని వెన్నుముకలాగా నిలిచే ఆర్ఎస్ఎస్ని, వీటన్నిటిని ఢీకొంటానని చెప్పి కేసీఆర్ గారు ఏదైతే ఆలోచించాడో అది అతని అధాపాతాళానికి మొదటి మెట్టు, అహంకారానికి పరాకాష్ట. దాంతోనే ఆయన పతనం స్టార్ట్ అయింది. అంటే అంతకంటే ముందు ఈటెల రాజేందర్ని బయటికి పంపించిన తీరు, హరీష్ రావు గారిని ఈటెల రాజేందర్ను మంత్రివర్గంలోకి తీసుకోకపోవడం దగ్గర నుంచి, అంటే సరిగ్గా పోయిన పార్లమెంట్ ఎన్నికల నుంచి ఆయన పతనం స్టార్ట్ అయింది. అది రాను ఏమైందంటే అసెంబ్లీలో ఓటమితో పాటుగా అసలు పార్లమెంట్ ఎన్నికల్లో ఒక తప్పుడు వ్యూహాన్ని అనుసరించడానికి కారణమైంది. ఇంకా అంటే మాలాంటి వాళ్ళకి చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే విత్తనం వేసి దగ్గర నుంచి ఉన్నాను నేను ఆ టీఆర్ఎస్ కో ఫౌండర్గా. ఒక్కనాడు కూడా ఆయన సలహాలు అడగడం ఉండదు, కనీసం మీడియా ద్వారా చెప్పేవాడిని రిసీవ్ చేసుకోవడం ఉండదు. సరే నేనంటే ఆ రాజకీయాలలో ఆయనలాగా ఎన్నికల్లో నిలబడ్డవాడిని కాదు, ఓట్ల గురించి నాకు తెలియదు అని అనుకోవచ్చు. కానీ ఎవరి సలహాలతో నడుస్తున్నది టీఆర్ఎస్ పార్టీ? 60 లక్షల మందిని నమ్ముకొని సభ్యత్వం తీసుకున్నారు కదా. ఒక్కనివే నిర్ణయాలు తీసుకుంటే ఎట్లా? ఎంతోమంది మంత్రులు ఎంబడున్నారు, ఎవరి సలహాలు లేకుండా. ఓ పోలిట్ బ్యూరో లేదు, ఓ కోర్ గ్రూప్ అనేది ఉండదు. ఇది అంతా కూడా ఏంటంటే ఒక రాజకీయ పార్టీ నడవాల్సిన పరిస్థితిలో నడవలేదు. ఇవన్నీ కూడా దక్షిణ భారతదేశంలో కొంత పుంజుకోవడానికి బీజేపీకి ఇక్కడ పాదం మోపడానికి అవకాశం ఇస్తున్నాయి. లాస్ట్ టైం వచ్చింది యాక్సిడెంటల్, ఇది ఇప్పుడు యాక్సిడెంటల్ కాదు. ఇది ఉద్దేశపూర్వకంగా ఈయన చేసిన తప్పులు, దాన్ని అడ్వాంటేజ్ తీసుకొని వాళ్ళు పై చేయి సాధించడానికి ఎన్నికలు చేశాయి. అంటే మనకి ఇక్కడ పెద్ద ప్రమాదం ఏంటంటే ఇంకా రాష్ట్ర రాజకీయాలలో ప్రధాన పార్టీలుగా బీజేపీ జాతీయ పార్టీలే ఎమర్జ్ అవుతున్నాయి. ఇది తమిళనాడు రాజకీయాలకు పూర్తిగా భిన్నమైన వాతావరణం. తమిళనాడులో 63లో చివరిసారి కాంగ్రెస్ వచ్చింది. బీజేపీకి ఇప్పటికే అవకాశం లేదు. అన్నమలై వచ్చాడు కాబట్టి కొంత దూకుడుకపోతున్నాడు, ఐపీఎస్ అధికారిగా మంచి పేరు ప్రతిష్టలున్న వ్యక్తి, ఆయనకు పబ్లిసిటీ కూడా బాగా వచ్చింది అధికారిగా ఉన్నప్పుడు. కొంత యూత్ పోలరైజ్ అవుతున్నమాట వాస్తవం. ఓటు పర్సెంటేజ్ పెరుగుతుంది తప్ప పెద్దగా సీట్లు వచ్చే పరిస్థితి అక్కడ కనబడదు. బట్ ఆయన గెలుస్తాడా అనేది కూడా డౌటే. కోయంబత్తూరు నుంచి పోటీ చేస్తున్నాడు, సామాజిక వర్గం బాగుంది కాబట్టి గెలవచ్చు. బట్ తెలంగాణలో మాత్రం తమిళనాడు రాజకీయాలకు పూర్తి భిన్నంగా జాతీయ పార్టీలు మళ్ళీ ఇక్కడ రావడం అనేది
మాలాంటి వాళ్ళం జీర్ణించుకోలేనిది. 14 సంవత్సరాల ఉద్యమం నడిపి ఇవాళ ఈ పరిస్థితి తెచ్చుకోవడం అనేది ఆకాశానికి ఎగిసి మళ్ళీ పాతాళానికి పడిపోయిన చరిత్రగా ఇవాళ కేసీఆర్ మిగిలిపోతారు. సో మళ్ళీ రివైవ్ అవడానికి వచ్చేటువంటి ఛాన్సెస్ ఏంటి? ఇప్పుడు మళ్ళీ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఉన్నాయి, ఆ తర్వాత జరగబోయేటువంటి ఎలక్షన్స్, లేకుంటే ఈ 4 ఏళ్ల కాలాన్ని మళ్ళీ నెక్స్ట్ అసెంబ్లీ ఎలక్షన్స్ వరకు ఏం జరగాలంటారు? ఆయన ఒక ప్రత్యామ్నాయ రాజకీయం అని అంటే దేశవ్యాప్తంగా విస్తరించాలనుకున్నప్పుడు ఒక మాట అన్నాడు. ఆ ప్రత్యామ్నాయ మార్గాన్ని ఎంచుకోక ఇదే పద్ధతిలో పోతే మాత్రం ఆయన మళ్ళీ తన పాత స్థితికి చేరుకోవడం కష్టమవుతుంది. ఆయన ఒకటి, రాష్ట్రంలో బీసీలు కొంచెం అనాథలయ్యారు. అంటే అందరి దృష్టి దళిత ఓటు మీదనే ఉంటుంది. ఈసారి కూడా ఎక్కువగా ఆ మాలా మాది అనే ఫీలింగ్తో వాళ్ళకు ఆ సీట్లు ఇచ్చేటప్పటి దగ్గర నుంచి ప్రతి దగ్గర కూడా అంటే వాళ్ళకు అంబేద్కర్ గారు కల్పించిన రిజర్వేషన్ ప్రకారం వాళ్ళకు కొన్ని అవకాశాలు వచ్చినాయి, ఎదుగుతున్నది ఆ నాయకత్వం. కానీ ఎటు కాకుండా ఉన్నది బీసీలు. సరే ఏదో ఎలక్షన్స్లో బీసీల ఓట్ల కోసం బీజేపీ ఒక స్లోగన్ అయితే ఇచ్చింది, కానీ అంత కమిట్మెంట్ వాళ్ళకు ఉన్నది కనబడదు. ఎందుకంటే వాళ్ళు అనుకున్న హిందుత్వ ఫిలాసఫీలోనే ఈ ఉత్పత్తి శక్తులైన బీసీలు లేరు. వాళ్ళు ఓట్ల కోసం అంటారే తప్ప హృదయంలో ఎక్కడ వాళ్ళకు ఆ బీసీలను ఎదిగించాలి, బీసీలను గౌరవించాలి. స్వయంగా మోడీ బీసీ అని చెప్పుకున్నా కూడా బీసీలకు పెద్దగా ఆ పార్టీ అంటే ఇస్తుందని చెప్పి నేను అనుకోను. ఎందుకంటే అగ్రకులాలు ప్రధానంగా నాయకత్వం వహిస్తున్న పార్టీ అది. ఆర్ఎస్ఎస్లో మనకు కనబడేదంతా ర్యాంక్ అండ్ ఫైల్ వాళ్ళే కనబడతారు. కాబట్టి కాంగ్రెస్ ఏమో ఒక సామాజిక వర్గానికి ప్రతినిధిగా నిలబడింది, ముందుకు వచ్చింది, అధికారంలోకి వచ్చింది. ఇక్కడ ఒక వ్యాక్యూమ్ ఉన్నది. ఆ వ్యాక్యూమ్ను పార్లమెంట్ ఎలక్షన్స్లో ఉపయోగించుకోవాల్సి ఉండే, కేసీఆర్ గారు అది ఉపయోగించుకోలేదు. బట్ ఇప్పటికీ దాన్ని కనుక ఆయన పైకి లేపి ఆ బీసీలకు పెద్దపీట వేసి పార్టీ నాయకత్వంలో కానీ రేపటి రోజుల్లో వాళ్ళకు టికెట్ ఇచ్చే విషయంలో కానీ ఇప్పటి నుంచే ఆ లైన్ తీసుకున్నట్టయితే అది ఒక అడ్వాంటేజ్ ఉంటుంది. రెండవది ఏంటంటే కొంత వయసురీత్యా కావచ్చు, లేదా కేసీఆర్ను కేవలం 10 సంవత్సరాలు మాత్రమే ఈ ప్రాంతాన్ని పాలించిన వ్యక్తిగా చూడొద్దు. దాదాపు 25 సంవత్సరాలు ఈ ప్రాంతాన్ని శాసించిన వ్యక్తిగా చూడాలి. ఉద్యమకాలం నుంచి కూడా రాజకీయాలన్నింటినీ తన చుట్టూ తిప్పుకున్నాడు. కాబట్టి 25 ఏళ్ళ కింద పుట్టిన వాడు కూడా ఆయన నాయకత్వంలో పెరిగాడు. ఇవాళ ఇంకా తనే ఫోర్ ఫ్రంట్లో ఉండాలనుకోవడం అనేది కరెక్ట్ కాదు. తను ఒక మెంటర్గా, ఒక గైడ్గా, ఒక పెద్ద దిక్కుగా పార్టీకి ఉంటూ ఎదిగొచ్చిన వాళ్ళను ముందు పెట్టి నడిపించాలి పార్టీని. ప్రతి దగ్గర నేనే నిర్ణయాలు తీసుకుంటాను, నేను ఎవరి మాట వినను అనే పరిస్థితి ఇప్పుడైతే లేదు. ఇంకా అంటే మన హైదరాబాద్ అనేది పాత నవాబులకు ప్రసిద్ధి. వాళ్ళకి ఆస్తులనే పోతాయి, తినడానికి తిండి ఉండదు, కానీ బయటకు వచ్చినప్పుడు మాత్రం ఆ షేర్వాణి, ఆ నవాబీ, ఆ షేర్వాణి ఇవన్నీ ఉంటాయి. ఆ పద్ధతి మంచిది కాదు. సో రియలైజ్ కావాలి, వాస్తవాలను గ్రహించాలి, వాస్తవాలతో అడ్జస్ట్ కావాలి. ఒక్కోసారి మనది పై చేయి కాకపోవచ్చు, బండ కింద చేయినప్పుడు జాగ్రత్తగా లాక్కోవాలి. ఇవాళ చాలా గడ్డు పరిస్థితి బీఆర్ఎస్ది. సరే ఎమ్మెల్సీగా ఈసారి ఎన్నికల్లో కొంచెం దూకుడుగా పోతున్నారు. ఒక్క గ్రాడ్యుయేట్ స్థానానికి జరగబోయే ఎన్నికల్లో ఫలితం బీఆర్ఎస్కి అనుకూలంగా రావచ్చు, వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. బట్ అది ఒకదాంతో తృప్తి పడితే లాభం లేదు. పార్టీని పూర్తిగా ప్రక్షాళన చేయాలి. వారు అన్నట్టుగా 60 లక్షల సభ్యత్వం ఉంది. ప్రతి ఊర్లో ఇవాళ మీరు చూసినట్టయితే 32 జడ్పీ జిల్లా పరిషత్తులు బీఆర్ఎస్ చేతిలోనే ఉండే. ఇప్పుడు ఎన్ని ఉన్నాయో తెలియదు, ఎంతమంది చైర్మన్లు గోడ దూకారు, ఎంతమంది అవిశ్వాసం పెట్టారనేది తెలియదు. కానీ ఓవరాల్గా చూసినప్పుడు ఏంటంటే లోకల్ బాడీస్ అనేటి సర్పంచ్ల దగ్గర నుండి జిల్లా పరిషత్ చైర్మన్ల దాకా, మున్సిపాలిటీ చైర్మన్ల దగ్గర నుంచి, మేయర్ల దగ్గర నుంచి ఏకపక్షంగా బీఆర్ఎస్కి ఉండే. ఇప్పటికీ 90% ఉంటారు. దాన్నంతా పటిష్టంగా చేసుకుంటే అధికారంలో కాంగ్రెస్ ఉన్నా, పార్లమెంట్లో బీజేపీ ఎక్కువ సీట్లు గెలిచినా కూడా అతిపెద్ద పార్టీ, పటిష్టమైన నాయకత్వం మళ్ళీ బీఆర్ఎస్కే ఉంటుంది. బట్ అది చేయాలంటే ఆ ప్రక్షాళన అనేది తన దగ్గర నుంచే స్టార్ట్ కావాలి.